హాయ్ హలో నమస్తే అస్సలం అయికుం సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. సో ఫ్రెండ్స్, ముందుగా ఇవాళ డిసెంబర్ 25, 2024 ఇవాళ అప్డేట్ విషయానికి వస్తే సౌదీ అరేబియాలో తెలంగాణ కొత్తగూడెంకు సంబంధించి ఒక మిత్రుడు అన్నగారు నిన్న కాల్ చేశారండి. నిన్న కాల్ చేసి అతను ఒక 20 సంవత్సరాలుగా సౌదీ అరేబియాలో పనిచేస్తూ ఉన్నారు. సో రీసెంట్గా ఆయనకు ఒక మొబైల్ సిమ్ కార్డు ఆయన తీసుకున్నట్లు 1300 రియాలు ఆయనకు ఫైన్ వచ్చిందండి. సో మొబైల్ షాప్కి వెళ్ళి, అంటే మొబైల్ ఇంటర్నెట్ ఉంటుంది కదా, సో ఆ యొక్క ఇంటర్నెట్ షాప్కి వెళ్ళేసి నాకు ఫైన్ ఎందుకు వచ్చిందంటే, మీరు గత 2 సంవత్సరాల క్రితం 2 సిమ్ కార్డులు తీసుకుని ఉన్నారు, అందులో ఇప్పుడు ఫైన్ పడిందని చెప్పి, అది ఫైన్ ఇప్పుడు పడిందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో అసలు ఆయన మొబైల్ సిమ్మే తీసుకోలేదు. బట్ ఆయన ఏం చేశారంటే, ఒక 2 ఏళ్ల క్రితం ఒక బెంగాలీ సూపర్ మార్కెట్కి వెళ్ళేసి సిమ్ కార్డ్ కోసం అక్కడికి వెళ్ళారు. 2 సార్లు ఫింగర్ వేశారు. 2 సార్లు కూడా మీకు ఫింగర్ పడట్లేదని చెప్పి అక్కడున్న బెంగాలీ వాడు అక్కడి నుంచి వెనక్కి పంపించారు. దాని తర్వాత ఆయన వాళ్ళ కఫీల్ యొక్క సిమ్ కార్డ్ తీసుకొని ఇంట్లో ఉన్న వైఫై ద్వారా యూజ్ చేసుకుంటూ ఏదో కాలం గడిపేస్తూ ఉన్నారండి. కానీ దానికి సంబంధించి ఫైన్ ఇప్పుడు వచ్చింది. అంటే ఆయనకు తెలియకుండా ఆయన పేరు మీద మొబైల్ సిమ్ కార్డులు తీసుకొని ఉన్నారు. సో ఇలా చాలామంది ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు. మన అప్షర్ అకౌంట్ని హ్యాక్ చేస్తూ ఉన్నారు. మనకు తెలియకుండా మన పేరు మీద మొబైల్ సిమ్ కార్డులు, మొబైల్ జైన్ ఎస్టీసీ సిమ్ కార్డులు తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఎక్కడ పడితే అక్కడ సిమ్ కార్డులు తీసుకోవద్దండి. మీ అవసరం ఉందా, జైన్ ఆఫీస్కి వెళ్ళండి, ఎస్టీసీ ఆఫీస్కి వెళ్ళండి, మొబైల్ ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి సిమ్ కార్డు తీసుకోండి. అంతేగాని కొన్ని మార్కెట్లో కొంతమంది బెంగాలీ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు సెల్ పాయింట్లలో సిమ్ కార్డులు ఇస్తూ ఉంటారు. దయచేసి అవి తీసుకోవద్దండి. సో ఇక్కడ ఫైన్ పడింది పెద్ద విషయం కాదండి. 1300 రియాలైనా ఓకే, నో ప్రాబ్లం, ఒక మంత్ శాలరీ పైన పర్లేదు. కానీ మన సిమ్ కార్డు తీసుకొని వేరే వాళ్ళు మిస్యూజ్ చేస్తే, అంటే ఈ ఉగ్రవాద కార్యక్రమాలు చేసేవాళ్ళు కానీ, డ్రగ్స్ స్మగ్లింగ్ చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళు మన పేరు మీద సిమ్ కార్డు తీసుకుని వాళ్ళు యూజ్ చేస్తే అప్పుడు మన పరిస్థితి ఏంటి? సో దయచేసి కొంచెం జాగ్రత్త వహించండి. ఇది ఒకటే కాదండి, అకౌంట్లో డబ్బులు కూడా. సో దయచేసి అకౌంట్లో డబ్బులు ఉంటాయి కదా, చాలామంది ఏం చేస్తారంటే ఒక 50 పైసలు డబ్బులు ఎక్స్ట్రా ఇస్తారని చెప్పి వేరే వారి అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు ఇండియాకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఓకే, మంచిది. మనవాడు, మన జిల్లావాడు, మన రాష్ట్రం వాడు అంటే ఓకే, నో ప్రాబ్లం అండి. అలా కాకుండా వేరే దేశస్తులు, ముఖ్యంగా యమనీ వాళ్ళు, పాకిస్తానీ వాళ్ళు, ఇథియోపియన్లు, వీళ్ళ లాంటి అకౌంట్లో మనం డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే, సో రేపు ఫ్యూచర్లో వాళ్ళు ఏదైనా క్రైమ్ చేస్తే అది కూడా మన మీదకి వస్తుంది. సో ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏం చేస్తున్నాడు, ఇవన్నీ కూడా లేనిపోయిన సమస్యలు అవుతాయండి. ఇలాంటి న్యూస్ నుంచి కొంచెం జాగ్రత్త ఉండండి. దయచేసి ఈ మొబైల్ సిమ్ కార్డులు ఎక్కడ పడితే అక్కడ తీసుకోవద్దండి. ఇమీడియట్లీ వెళ్ళండి. మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి, ఒకవేళ మీ పేరు మీద ఎక్కువ సిమ్ కార్డులు ఉంటే తొందరగా డీయాక్టివేట్ చేసుకోండి, అవసరం లేదు. ఓకేనా? సో ఇదొక అప్డేట్ అండి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే, సౌదీ అరేబియాలోని అబహాలో ఒక మహిళను వేధించిన కేసులో ఒక సౌదీ వ్యక్తిని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారండి. సో అక్బార్ 24లో వచ్చిన ఆర్టికల్ ప్రకారం సయ్యద్ బిన్ అలీ అనే ఒక సౌదీ వ్యక్తిని ఒక మహిళను వేధించిన కేసులో అరెస్ట్ చేసి ప్రాథమిక విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కి పంపించారండి. సో సౌదీ చట్టం ప్రకారం మహిళను వేధించినట్లు నిర్ధారణ అయితే ఆ యొక్క వ్యక్తికి 1,00,000 రియాల జరిమానాతో పాటు 2 సంవత్సరాల పాటు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయండి. సో ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే, ప్రపంచవ్యాప్తంగా ఒక న్యూస్ అనేది ఒక 5 గంటల నుంచి వైరల్ అవుతూ ఉంది. అజర్బైజాన్ ఎయిర్లైన్స్కి సంబంధించి ఒక క్రాష్ ప్రమాదం జరిగిందండి. సో ఆక్తో అంటే కజకిస్తాన్ నుంచి రష్యా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇందులో 67 మంది ప్యాసింజర్లు ఉన్నారు. సో 5 మంది విమాన సిబ్బంది ఉన్నారు. దాదాపు 42 మంది చనిపోయినట్లు, 14 మంది గాయపడినట్లు ఒక న్యూస్ వచ్చిందండి. సో దట్టమైన పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి గత కొన్ని గంటలుగా ఈ న్యూస్ అనేది చాలా వైరల్ అవుతూ ఉంది. సో దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు వచ్చే అవకాశాలు ఇంకా ఉన్నాయండి. సో ఇది ఇవాల్టి సౌదీ అరేబియాకి సంబంధించి చిన్న అప్డేట్ అండి. మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.